ఏం మాట్లాడరు? Yes, ma'am. ఓకే. ఫస్ట్ యూనిట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకోండి త్వరగా. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సెకండ్ యూనిట్ డిప్రిషియేషన్. సెకండ్ యూనిట్ డిప్రిషియేషన్. థర్డ్ వన్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. కన్సైన్మెంట్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్. మనము మొట్టమొదటిగా ఏం చెప్పుకుందాము అంటే చిన్న చిన్నగా ఉండేటివి ముందు చెప్పేసుకొని డిప్రిషియేషన్ లాస్ట్లో చెప్పుకుందామా. అర్థమైందా? చిన్నవి ముందే చెప్పుకునేస్తాము, తర్వాత లాస్ట్లో డిప్రిషియేషన్ చెప్పుకుందాం. అంటే ఒక బుక్ ఎత్తుకొని వస్తా. ప్రొవిజన్స్, రిజర్వ్స్, ప్రొవిజన్స్ అంటే ఏర్పాట్లు, రిజర్వులు. ఏర్పాట్లు, రిజర్వులు. దీనికి కంబైన్డ్గా ముందు డిప్రిషియేషన్ కూడా కలిసి ఉన్నింది. ముందు డిప్రిషియేషన్ కూడా కలిసి ఉన్నింది అనమాట. కానీ ఇప్పుడు డిప్రిషియేషన్ అనేది ఇందులో లేదు. డిప్రిషియేషన్ అనేది ఒక యూనిట్ అనమాట. ఇప్పుడు ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ మామూలుగా ఇప్పుడు మనము ఆర్బిడి, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అంటే రిజర్వ్ చేయడం, దాన్ని రిజర్వ్ చేయడం. తర్వాత ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం. అవంటే ఏంటో చెప్తాను. ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. ఓకే. తర్వాత తరుగుదల అంటే మీకు తెలుసు కదమ్మా ఆల్రెడీ. తరుగుదల అంటే ఏమి? ఒక యంత్రాన్ని కానీ ఒక ఇప్పుడు సపోజ్ మనము ఒక బండిని కొన్నాం. బండిని కొన్న తర్వాత 60,000 ఇచ్చి ఒక బండి కొన్నాం. 1 year వాడుకొని మళ్ళీ మనం 60,000కి అమ్మవచ్చమ్మా? అమ్మడానికి వీలవుతుందా? హలో, కాదు మేడం. కాదు. అంటే ఇక్కడ రాను దినం రోజు ప్రతిరోజు ఈరోజు కొన్న బండి రేపు ఇవ్వాలంటే కూడా అదే రేటుకి ఇవ్వరన్నమాట. ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఇక్కడ రోజుకి ఏమవుతుంది? తరుగుదల అనేది ఏర్పడుతుంది. ఆ తరుగుదలలోనే ఇక్కడ ఏమి తరుగుదల అనేది లాస్ట్లో చెప్పుకుందాము. రిజర్వులు ఇది మాత్రం చెప్పుకుందాం ఇప్పుడు. ఏర్పాట్లు, రిజర్వ్. ఇక్కడ ఏమి అంటే మా వ్యాపారంలో రిస్క్ అనేది రిస్క్ కానీ అంటే నిశ్చితత్వం కానీ ఉండేటటువంటివి లేకుండా ఉంటుంది అనమాట. అంటే వ్యాపారం చేసేటప్పుడు లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, చెడిపోయేటివి ఉంటాయి, ఇవి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే రిస్క్ అనేది ఉంటుంది. తర్వాత ఈరోజు ఒక రకమైనటువంటి జరగడం అంటే వ్యాపారంలో ఈరోజు కొంచెం బిజినెస్ బాగా జరిగింది, రేపు డల్ అవ్వడం, ఇలాంటివి కూడా అనిశ్చిత అంటే ఉంటుందన్నమాట. అనిశ్చిత. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే వ్యాపారాన్ని రక్షించుకోవడానికి కొన్ని ఏర్పాట్లు కానీ రిజర్వులు కానీ ఉంచుతారనమాట. అర్థమవుతుందా? వ్యాపారం అనేది రోజు ఒకలాగే ఉండదు కాబట్టి అక్కడ జరిగేటటువంటి వ్యాపారాన్ని రక్షించుకోవడానికి అంటే నష్టాల ఊబిలోకి పోకుండా. అర్థమవుతుందమ్మా? నష్టాల ఊబిలోకి వ్యాపారం అనేది నష్టాల ఊబిలోకి కానీ సరిగ్గా జరగకపోవడానికి కానీ అలాంటి పరిస్థితిలోకి పోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే కొన్ని ఏర్పాట్లు తర్వాత రిజర్వులను ఉంచుతారనమాట. ఏర్పాట్లు, రిజర్వులు ఉంచుతారు. వీటిని ఏమంటామంటే మన అకౌంటింగ్ భాషలో రిజర్వ్ అనేది వేరేగా,
ఏర్పాటు అనేది వేరేగా చెప్పుకుంటారనమాట, వేరే అర్థాలలో వాడుతారనమాట. అర్థమైందా? తర్వాత ఈ ఏర్పాట్లు అంటే ఏంటి, ప్రొవిజన్స్ అంటే ఏంటి? ప్రొవిజన్స్ అంటే ఏంటి అంటే, ఏర్పాటు అంటే రద్దు చేసినటువంటి మొత్తం, రిటర్న్ ఆఫ్ అంటారు, బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్, డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్, ఇట్లా అంటారు కదా. ఏర్పాటు అంటే ఏమంటే రద్దు చేసినటువంటి మొత్తం అని అర్థం, రద్దు చేసినటువంటి మొత్తం అన్నారు. ఇప్పుడు డెటార్స్ 12,000 రూపాయలు ఇయ్యాలి, అందులో బ్యాడ్ డేట్స్ను రద్దు చేయమన్నాడు, రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ 600. అప్పుడు ఆ 600 ఏంటి అంటే ఏమి, ఏర్పాటు. అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే. ఇక్కడ అప్పును ఖచ్చితంగా నిర్ణయించలేము కాబట్టి అందుకనే ఈ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఖచ్చితంగా అప్పును నిర్ణయించగలిగితే అది బాధ్యత అవుతుంది. అర్థమైందా? ఇక్కడ అప్పును అనేది ఖచ్చితంగా నిర్ణయించలేము కనుక అది ఏర్పాటు అయింది. ఏది ఏర్పాటు అనేది? ఖచ్చితంగా అప్పును నిర్ణయించగలిగితే అది బాధ్యత అవుతుంది, బాధ్యత అవుతుంది, కానీ అప్పుడు ఏర్పాటు అనుకోదు. ఏమి ఇప్పుడు అప్పు ఉంది మా, నీకెంత అప్పు ఉంది అంటే, ఎంత అప్పు ఉంది అని మనం నిర్ణయించలేము, ఎంత ఉందో తెలియదు, లెక్కలేనంత అప్పు ఉంది అంటే అక్కడ ఏమి, దానినే ఏర్పాటు అంటారు, ఏర్పాటు అయింది అని. తర్వాత పక్కాగా నాకు ఇంత అప్పు ఉంది అని చెప్పగలిగితే అది ఏర్పాటు అనిపించుకోదు. అర్థమవుతుందా? అప్పు అనేది మనం కరెక్ట్గా చెప్పగలిగితే అక్కడ ప్రొవిజన్ అనేది ఏర్పడదు, అనిపించుకోదు. అదేవిధంగా మనం అప్పు మనకు తెలియనంత ఉంది, ఎంతో తెలీదు అన్నప్పుడు అయితే అక్కడ ప్రొవిజన్ అనేది అనిపించుకుంటుంది, ఏర్పాటు అనేది అనిపించుకుంటుంది. అర్థమవుతుందా? ఏమి ఏర్పాటు అంటే? ఏమ్మా ఏర్పాటు అంటే? చెప్పండి ఎవరో ఒకరు. రద్దు చేసినటువంటి మొత్తం అనే అర్థం. ఏమి ఏర్పాటు అంటే? రద్దు చేసిన మొత్తం. వింటున్నారా లేదా? ఎస్ మ్యామ్. ఓకే. తర్వాత ఎప్పుడు అప్పు అనేది నిర్ణయించగలిగితే అది బాధ్యత అవుతుంది, ఏర్పాటు అనిపించుకోదు. అదే అప్పును మనం చెప్పలేనప్పుడు అది ఏర్పాటు అవుతుందన్నమాట. అర్థమైందా? తర్వాత తరుగుదల ఏర్పాటు, రాణి బాకీల ఏర్పాటు, సంశయాత్మక బాకీల ఏర్పాటు, పన్ను కొరకు ఏర్పాటు, మరమ్మతులకు ఏర్పాటు, నవీకరణ కొరకు ఏర్పాట్లు, ఆగంతుకాల కొరకు ఏర్పాటు మొదలైన వాటినన్నీ కూడా ఇవి ఏర్పాట్ల కిందికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ చేస్తాము అంటే లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఏం చేస్తాం? లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం. అర్థమైందమ్మా? లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం. అర్థమవుతోందా? హలో. తర్వాత బబ్లు తర్వాత ఈ ఏమేమి ఏర్పాట్లు చెప్పినానో ఎగ్జాంపుల్ కింద తరుగుదల ఏర్పాటు, రాణి బాకీల ఏర్పాటు, సంశయాత్మక బాకీల ఏర్పాటు, పన్ను కొరకు ఏర్పాటు, మరమ్మతులు, నవీకరణ కొరకు ఏర్పాట్లు, ఆగంతుకాల కొరకు ఏర్పాట్లు మొదలైన వాటిని ఇందులో ఉదాహరణగా చెప్పచ్చు. అర్థమైందా? ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ వేస్తాము అంటే లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం, లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం. తర్వాత మరమ్మతులు, నవీకరణ కొరకు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరమ్మతులు, నవీకరణ కొరకు, నవీకరణ అంటే కొత్తగా,
కొరకు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే యంత్రము ఒక మొత్తాన్ని అంటే యంత్రం విషయంలో ఒకే మొత్తాన్ని సమానంగా లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయడం కోసం యంత్రం మొత్తం జీవిత కాలానికి అవసరమైన మరమ్మతులను అంచనా వేసి వాటిని సరాసరి చేస్తారు. జీవితకాలానికి ఇప్పుడు తరుగుదలే మీకు తెలుసు. తరుగుదలని ఏ విధంగా అన్ని సంవత్సరాలకు మామూలుగా ఇది వేసి తరుగుదల అనేది ఎన్ని సంవత్సరాలు అయితే మొత్తము యంత్రం రేట్ వేసేసి దానికి ఇన్స్టలేషన్ ఛార్జెస్ అన్నీ కూడా కలిపి ఎన్ని సంవత్సరాలు వాడతాము అని తీసుకొని దానిని బై చేస్తే అది మనం ఏం చెప్తా ఉన్నాము, తరుగుదల అంటున్నాం. ఓకే, తరుగుదల అంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరమ్మతులు నవీకరణ కొరకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏమంటే, యంత్రం విషయంలో ఒకే మొత్తాన్ని సమానంగా లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయడం కోసం యంత్రం మొత్తం జీవితకాలానికి అవసరమైనటువంటి మరమ్మతులను అంచనా వేసి వాటిని సరాసరి చేస్తారనమాట. అంటే ఆవరేజ్ చేయడం, సరాసరి చేస్తారనమాట. తరువాత రిజర్వ్ అంటే ఇప్పుడు ఏర్పాట్లైంది. రిజర్వ్ అంటే ఇప్పుడు లాభ నష్టాల వినియోగిత ఖాతా నుండి పంపిణీ మొత్తాన్ని రిజర్వ్ అంటారు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ మీకు ఏమన్నా సెకండ్ ఇయర్లో వచ్చిందేమో అనుకుంటా. వచ్చిందా? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ రాలేదమ్మా? హలో ఏం ఎవరు మాట్లాడరు? భవానీ, మౌనిక గుర్తులేదు మేడం. అది గుర్తులేదు మ్యామ్, మాకు సెకండ్ ఇయర్ లో అకౌంట్స్ లేదు మ్యామ్. ఓకే అమ్మా, సరేమ్మా. ఇప్పుడు రిజర్వ్ అంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అంటే లాభ నష్టాల వినియోగిత ఖాతా నుండి అప్రాప్రియేషన్ అంటే పంపిణీ. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అంటే లాభ నష్టాల వినియోగిత ఖాతా నుండి పంపిణీ. అప్రాప్రియేషన్ అంటే పంపిణీ చేసినటువంటి మొత్తాన్ని రిజర్వ్ అని అంటారు. ఇప్పుడు లాభ నష్టాల వినియోగిత ఖాతా ఉంటుంది కదా, దానిలో నుంచి పంపిణీ చేసినటువంటి మొత్తాన్ని రిజర్వ్ అంటారు. ఇప్పుడు మన లాభ నష్టాలు వచ్చినాయి సంస్థలో, ఆ లాభ నష్టాలని పంపిణీ చేసేటటువంటి దాన్నే రిజర్వ్ అంటారు. అర్థమవుతుందా? రిజర్వ్ అంటారు. ఈ రిజర్వ్స్ ఏమి లాభ నష్టాల ఖాతాకు మామూలుగా యాడ్ చేసుకుంటాం అనమాట. మీకు సెకండ్ ఇయర్లోకి వస్తే ఇవి వస్తాయి. తర్వాత అర్థమైందమ్మా? ఏమి లాభ నష్టాల వినియోగిత ఖాతా నుంచి పంపిణీ చేసినటువంటి మొత్తాన్ని, పంపిణీ అంటే బయటకు పంపిణీ చేసినటువంటి మొత్తాన్ని రిజర్వ్ అంటాము. ఈ రిజర్వ్ ఏ అప్పును తీర్చడానికి కానీ లేదా ఏ ఆస్తి విలువైన తగ్గించడానికి కానీ ఉపయోగించబడరాదు. ఏ అప్పు కానీ తీర్చడానికి ఉపయోగపడదు, లేదా ఆస్తి విలువనైనా తగ్గించేదానికి కూడా ఉద్దేశించబడినది కాదు. ఇవి రుణాలు లేదా నష్టాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎక్కువ ముందు నుంచి రుణాలు ఉంటాయి కదా, ఆ రుణాలను లేదా నష్టాలను, లైబిలిటీస్ ఏవైనా ఉంటే అలాంటి వాటికి ఉపయోగిస్తారనమాట. అంతేకాక ఈ వ్యాపారంలో ఏం చేస్తారంటే నిర్వహణ మూలధనాన్ని పెంచడానికి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కూడా ఈ రిజర్వ్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా వ్యాపారంలో మూలధనాన్ని పెంచేదానికి, వ్యాపారంలో మూలధనాన్ని పెంచేకి కానీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఈ రిజర్వ్లో ఏర్పాటు చేస్తారనమాట. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే అదనపు నిర్వహణ మూలధనంగా ఉంచని మొత్తాన్ని బయట సెక్యూరిటీలను కొనడానికి ఉపయోగిస్తారు. బయట
బయటి సెక్యూరిటీలను కొనేదానికి ఉపయోగిస్తారు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని రిజర్వ్ నిధి అని అంటారే కానీ రిజర్వు అనరు. అంటే ఇక్కడ చూడండి రిజర్వు అంటే ఏమి, లాభ నష్టాల ఖాతాలో నుంచి బయటకు పంపిణీ చేసేటటువంటి మొత్తాన్ని రిజర్వ్ అంటారు. ఇది అప్పు తీర్చడానికి కానీ ఏ ఆస్తి విలువైనా తగ్గించడానికి కానీ ఉపయోగించరు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని సందర్భాలలో వ్యాపారంలో అదనపు నిర్వహణ మూలధనంగా ఉంచని మొత్తాన్ని బయట సెక్యూరిటీలు కొనడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే బయట సెక్యూరిటీలు వాటాసు ఇలాంటివి కొనడానికి కూడా ఉపయోగిస్తాడు. అటువంటి అప్పుడు ఈ మొత్తాన్ని ఏమని అంటారంట, రిజర్వ్ నిధి అంటారే కానీ రిజర్వు అన్నారంట. ఏమ్మా, రిజర్వ్ నిధి అంటారే కానీ రిజర్వు అనరు. అంటే ఇక్కడ మూలధనాన్ని ఆర్థిక పరిస్థితిని పెంచడానికి ఉపయోగిస్తారు కాబట్టి. ఈ రిజర్వ్ అనేది 2 రకాలు రిజర్వ్ అనేది 2 రకాలు. మూలధన రిజర్వు, రెవెన్యూ రిజర్వ్. అంటే క్యాపిటల్ రిజర్వ్, రెవెన్యూ రిజర్వ్. రిజర్వ్ అనేది 2 రకాలు, క్యాపిటల్ రిజర్వ్, రెవెన్యూ రిజర్వ్. ఈ రిజర్వ్లోకి వస్తే ఎప్పుడూ కూడా ఈ రిజర్వ్ని ఎక్కడ చూపిస్తారు అంటే లైబిలిటీస్ సైడు చూపిస్తారు. రిజర్వ్ అనేది నిధి కదా, కాబట్టి ఈ నిధిని ఎక్కడ చూపిస్తారు, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ వైపు చూపిస్తారు. తర్వాత ఇప్పుడు రిజర్వ్ అనేది 2 రకాలు అని చెప్పారు. రిజర్వ్ అనేది 2 రకాలు. ఒకటి క్యాపిటల్ రిజర్వ్, 2 వచ్చేసి రెవెన్యూ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ చూస్తాం ఇప్పుడు. క్యాపిటల్ రిజర్వ్ ట్రేడ్ అంటే వర్తకము లేదా రెవెన్యూ ప్రాఫిట్ రాబడి లాభం నుంచి కాక మూలధన లాభాల నుండి సృష్టించబడినటువంటి రిజర్వును మూలధన రిజర్వు అంటారు. ఇక్కడ రాబడి లాభం కానీ వర్తకం నుంచి కానీ మూలధన లాభాల నుండి సృష్టించినటువంటి రిజర్వును, అర్థమవుతుందా, వర్తకం లేదా రాబడి లాభం నుంచి కాక, వర్తకము లేదు, రాబడి లాభం లేదు, మూలధన లాభాల నుంచి క్యాపిటల్ ప్రాఫిట్స్ నుంచి సృష్టించబడినటువంటి రిజర్వును క్యాపిటల్ రిజర్వు అంటారు. అర్థమవుతుందమ్మా? క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏమి, వర్తకము లేదా రాబడి లాభం నుంచి కాకుండా మూలధన లాభాల నుంచి సృష్టించబడినటువంటి రిజర్వును, మూలధన లాభాల నుంచి సృష్టించబడినటువంటి రిజర్వును మూలధన రిజర్వు అంటారు. ఈ మొత్తం వాటాదారులకు డివిడెండ్ల రూపంలో పంచడానికి వీలు లేదు. డివిడెండ్ల రూపంలో పంచడానికి వీలు లేదన్నమాట. నమోదుకు ముందు లాభాలు, వాటాలు లేదా డిబెంచర్ల జారీపై ప్రీమియం, వాటాలు తిరిగి జారీపై లాభం, డిబెంచర్ల విమోచనంపై లాభం, ఇలా ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అర్థమైందా? తర్వాత కొన్ని మూలధన లాభాలను ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో వాటాదారులకు కొన్ని షరతులకు లోబడి డివిడెండ్గా పంపిణీ చేయవచ్చు. తర్వాత ఏదైనా లాభం డివిడెండ్లుగా పంపిణీ చేయాల్సి వస్తే దానిని సాధారణ రిజర్వుకు మళ్ళిస్తామన్నమాట. ఏదన్నా ఒక లాభము డివిడెండ్లుగా పంపిణీ చేయాల్సి వచ్చింది, అప్పుడు సాధారణ రిజర్వుకు మళ్ళిస్తాం. అర్థమవుతుందా? ఏదైనా ఒక లాభం డివిడెండ్లుగా పంపిణీ చేయాల్సి వస్తే అలాంటి దానిని ఏమంటాము, సాధారణ రిజర్వుకు మళ్ళిస్తాము. ఎందుకని, మూలధన లాభాలను కొన్ని సందర్భాలలో వాటాదారులకు కొన్ని షరతులకు లోబడి డివిడెండ్గా పంపిణీ చేస్తాము. అలా పంపిణీ అనేటటువంటిది అలా చేయవలసి వస్తే దానిని సాధారణ రిజర్వుకు మళ్ళిస్తామన్నమాట. తర్వాత రెవెన్యూ రిజర్వ్. 2 రిజర్వులు అన్నారు, క్యాపిటల్ రిజర్వ్, రెవెన్యూ రిజర్వ్. ఇప్పుడు అవునా క్లాస్లో ఉంది.
హనుమంత్ నాన్న ఫోటో పెట్టిందంట ఇదాడ. దాంట్లో తర్వాతమ్మా రహస్య రిజర్వ్. రెవెన్యూ రిజర్వ్లో ఇక్కడ ఏర్పాటును లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు. రిజర్వ్ భాగం లాభంలో భాగం నికర లాభం లేదా నికర నష్టం కనుక్కోవడానికి మునుపు ఏర్పాటును లాభ నష్టాల ఖాతాకు మళ్ళిస్తారనమాట. అయితే రిజర్వ్ లాభం ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాభం ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లోనే రహస్య రిజర్వ్ ఒకటి. రహస్య రిజర్వు అంటే అమలులో ఉన్న రిజర్వ్ కాని దీనిని ఆస్తి అప్పుల పట్టీలో చూపకూడదు. ఆస్తి అప్పుల పట్టీలో చూపకూడదు అనమాట. రహస్య రిజర్వు అంటే అమలులో ఉన్నటువంటి రిజర్వ్ కానీ దీనిని ఆస్తి అప్పుల పట్టీలో చూపకూడదు. ఏ సంస్థలో మనుగడకు ప్రజల నమ్మకం అవసరమో అటువంటి సంస్థలు ఈ రహస్య రిజర్వులను సృష్టిస్తాయి. బ్యాంకింగ్ కంపెనీలు, బీమా కంపెనీలు, ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆస్తుల విలువలను ఎక్కువగా చూపించడం ద్వారా ఈ రహస్య రిజర్వును సృష్టిస్తారు. అవి ఏంటివంటే రహస్య రిజర్వ్ ఎక్కువ తరుగుదలను ఏర్పాటు చేస్తే సరుకు మరియు గుడ్విల్ని తక్కువగా అంటే రిటర్న్ ఆఫ్ అంటారండి. రిటర్న్ ఆఫ్ స్టాక్ అండ్ గుడ్విల్ వాల్యూస్ అంటారు. అప్పుడు సరుకు మరియు గుడ్విల్ తక్కువ విలువ కట్టడం ద్వారా రహస్య రిజర్వ్ ఏర్పడుతుంది. తర్వాత రాణి బాకీలు మరియు ఆగంతుకాల కోసం ఎక్కువ మొత్తం లేదా అనవసరమైనటువంటి ఏర్పాటు చేయడం ద్వారా రహస్య రిజర్వ్ అనేది ఏర్పాటవుతుంది. కాబట్టి లాభ నష్టాల ఖాతాకు ఈ మూలధన వ్యయాన్ని డెబిట్ చేయడం ద్వారా అమ్మకాలను తగ్గించడం ద్వారా ఇవన్నీ కూడా రహస్య రిజర్వులు అన్నమాట. రహస్య రిజర్వులు. తర్వాత ఇది మా రిజర్వులు ఏర్పాట్లు. రేపు ప్రాబ్లం చెప్పుకుందాం మనం. అర్థమైందమ్మా? లాభ నష్టాల వినియోగిత ఖాతా నుంచి పంపిణీ చేసేటటువంటి మొత్తాన్ని రిజర్వ్ అంటాము, ఏర్పాట్లు అంటాము. రిజర్వ్ అనేది మనము లాభాలలో నుంచే మనము రిజర్వ్ అనేది కేటాయించుకోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, ఏమప్పా అర్థం కాలేదప్పా? ఏం చెప్పరు? ఆనంద్ మ్యామ్ అర్థమైందా? ప్రాబ్లమ్స్ చూస్తే మళ్ళీ చెప్తా. అర్థమవుతుంది మ్యామ్. ఏమ్మా? ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది మ్యామ్. ఓకేమ్మా, ప్రాబ్లము రేపు చెప్తానులే. సరేనా? ఓకే మ్యామ్. చాలా సింపుల్ అనమాట ఇది. రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ ప్రాబ్లము చాలా సింపుల్, ఏముండదు. ఇప్పుడు ఎంత అయింది టైము? ఉందా కొద్దిసేపు? ఇక్కడ పెడతా, ఒక లెక్క చూడండి. లెక్క పెడతా చూడండి. సింపుల్ అనమాట. పెట్టినాను చూడండి మా. వచ్చిందా? వచ్చింది మ్యామ్. ఏదో అదే, కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ టు బీ షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ఆన్ 1/1/2015 1,500 rupees. Bad dates during the year 400 rupees. Provide 5% reserve on debtors 1 lakh rupees after writing of 1,000 rupees as bad dates. చూడండి,
కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ టు బీ షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ అంటే ప్రొవిజన్ అన్న రిజర్వ్ అన్న ఒకటే అని చెప్పినాం. మనము ఇక్కడ ఆర్బిడిని అకౌంట్ తయారు చేసేటప్పుడు ఇక్కడ కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ టు బీ షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్న, టు బీ షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ అమౌంట్ వేసి మిగిలినటువంటి మొత్తాన్ని ఇక్కడ ఏం చెప్పాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి చూపిమన్నాడు, లాభ నష్టాల ఖాతాను చూపిమన్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడు చూడండి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ఆన్ 1/1/2015 1,500 రూపీస్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1,500 రూపాయలు ఉన్నాయి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. 1/1/2000 అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. మామూలుగా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఓపెనింగ్ ఉంది కాబట్టి ఓపెనింగ్ని ఏం చేస్తాము, క్రెడిట్ సైడు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 1,500 చూపిస్తాం. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 1,500 చూపిస్తాం. తర్వాత బ్యాడ్ డేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 400 రూపీస్. బ్యాడ్ డేట్స్ రాని బాకీలు ఎప్పుడూ కూడా డెబిట్ వైపున ఇస్తాం. ఎంతైతే ఉన్నాయో 400 రూపీస్ ఉన్నాయి, 400 రూపీస్ ఉన్నాయి. తరువాత 400 ప్లస్ 2 బ్యాడ్ డేట్స్ అని 400 ప్లస్ ఇక్కడ చూడండి, ప్రొవైడ్ 5% రిజర్వ్ ఆన్ డేటార్స్ 1,00,000 రూపీస్ ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ 1,000 రూపీస్ యాజ్ బ్యాడ్ డేట్స్. ఇక్కడ మా బ్యాడ్ డేట్స్ 400 ప్లస్ ఇక్కడ రైటింగ్ ఆఫ్ 1,000 రూపీస్ యాజ్ బ్యాడ్ డేట్స్ ఉందా లేదా? ఉందా లేదమ్మా? లెక్కలో ఉందా లేదా? హలో చెప్పు ఆనంద్. మేడం. ఓకే, కాబట్టి 2 బ్యాడ్ డేట్స్ అని 400 ప్లస్ 1,000 రూపీస్ యాడ్ చేసి 1,400 డెబిట్ సైడ్ చూపిస్తాం. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,500. తర్వాత బ్యాడ్ డేట్స్ రెండు కలుపుకొని డెబిట్ వైపున 1,400 చూపిస్తాం. తర్వాత ప్రొవైడ్ 5% రిజర్వ్ ఆన్ డెటార్స్ 1,00,000 రూపీస్ అన్నాడు. ఈ 1,00,000 రూపీస్ పైన మనం ఏం చేయాలా, ఇవి బ్యాడ్ డేట్స్ రెండు ఉన్నాయి కదమ్మా, ఒకటి ఓల్డ్ ఒకటి న్యూ. ఒకటి ఓల్డ్ ముందు ఇచ్చిండేది ఓల్డ్ మా, అర్థమైందా? 400 రూపీస్ అనేది డ్యూరింగ్ ద ఇయర్ అన్నప్పుడు అది ఓల్డ్. ఇప్పుడు రైటింగ్ ఆఫ్ అంటే రిటర్న్ ఆఫ్ 1,000 రూపీస్ ఇది న్యూ అన్నమాట. ఇది న్యూ అంటే ఆ ఇయర్లోనే అడ్జస్ట్మెంట్లో వచ్చినట్టు ఇది, అర్థమవుతుందా? ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ 1,000 రూపీస్. కాబట్టి డెటార్స్లో నుంచి మనము ఆర్బిడి దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, డేటార్స్ మీద. కాబట్టి ఈ డెటార్స్లో నుంచి మనం ఫైనల్ అకౌంట్స్లో ఏ విధంగా వేస్తామో అట్లా డెటార్స్లో నుంచి బ్యాడ్ డేట్స్ 1,000 తీసేయాలి. న్యూ ఉండేది, ఓల్డ్ ఉండేది కాదు. 1,000 తీసేస్తే ఎంత వస్తుంది? 99,000 వస్తుంది. ఈ 99,000 పైన 5% క్యాలిక్యులేట్ చేస్తాం. ఏది? ఆర్బిడి 5% క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది క్లోజింగ్ బ్యాలెన్స్. అది ఇప్పుడు చెప్తా చూడండి ఒక లెక్క, సరేనా? క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. ఎట్లా ఇప్పుడు అవర్ మందే కదా, మళ్ళీ అవర్ నాదే తెలుసు కదా. ఓఎస్ మ్యామ్. అవునమ్మా, ఓఎస్. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. ఓకే, ఈ లెక్క చెప్పేస్తాను చూడండి. అమ్మయ్య, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఏం కనిపిస్తుంది? స్టాప్ ప్రెజెంటింగ్ కనబడుతుంది మ్యామ్. ఓకే, ఆనంద్ రెడ్డి, శరణ్య ఇవన్నీ కనిపిస్తున్నాయా? కనబడుతుంది మ్యామ్. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి లెక్కేస్తాను. మొట్టమొదటిగా ఏమున్నాయి? మొట్టమొదటిగా
ఓకేమ్మా. ఇప్పుడు చూడండి, బ్యాడ్ డేట్స్ 2 ఉన్నాయి. ఒకటి ఓల్డ్, ఒకటి న్యూ. ఒకటి ఓల్డ్, ఒకటి న్యూ అన్నమాట. అర్థమైందా? పాతది ఉంది, కొత్తది ఉంది. కాకపోతే మనం ఆర్బిడి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొత్త బ్యాడ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్ చేసి చేయాలన్నమాట. మైనస్ చేసి చేయాలి. తెలుసు కదా? ఓకే, ఇప్పుడు చూడండి, ఏమి ప్రిపేర్ చేయమన్నాడు? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ ప్రిపేర్ చేసి లాభ నష్టాల ఖాతా ఎంతో తెలియజేయమన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ 6 కాలమ్స్ వేస్తాం. ఎన్ని కాలమ్స్ వేస్తాము? 6. డేటు, పర్టికులర్స్, తర్వాత రూపీస్ ఇట్లా వేయకూడదు, ఇప్పుడు ఇట్లా వేయాల. డేటు, పర్టికులర్స్, రూపీస్. డెబిట్ క్రెడిట్ కూడా మెన్షన్ చేయాలి. డెబిట్ క్రెడిట్. ఇది చూడండి మా, మొట్టమొదటిగా వింటున్నారా? వినపడుతోందా? ఓకే మా. ఇప్పుడు డేట్లోకి వస్తే, డేట్ చూడండి ఎప్పుడు ఇచ్చినాడు? 1/1/2015. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ఆన్ 1/1/2015 1500. అంటే 1/1/2015 అంటే ఇది ఓపెనింగు. క్లోజింగ్ ఎప్పుడు? డిసెంబర్ 31. అర్థమైందమ్మా? అర్థమైందా? 2015 January 1st. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఉంది? 1500. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ మనం ఎటువైపు వేయాలన్నాము? ఇది ఆర్బిడికి సంబంధించినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ వైపున వేస్తాం. క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ వైపున వేస్తాం. తర్వాత బ్యాడ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ డేట్స్ 2 కూడా యాడ్ చేసుకుంటాం. 2015 డిసెంబర్ 31. జనవరిలోనే రాని బాకీలు ఉంటాయని నిర్ణయిస్తామా మనము? ఇప్పుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బిజినెస్ చేస్తామా? అర్థమవుతుందా? జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అయితే మనము రాని బాకీలు అనేది జనవరి 1లోనే నిర్ణయిస్తామా, డిసెంబర్లో నిర్ణయిస్తామా? డిసెంబర్లో. ఓకే, కాబట్టి డిసెంబర్ 31. 2 బ్యాడ్ డేట్స్ రావు అనేది లాస్ట్లో చూస్తాం అనమాట. 2 బ్యాడ్ డేట్స్ 400 రూపీస్. ఏవివి? ఓల్డ్ ప్లస్ న్యూ. ఇటు చూడండి, బ్యాడ్ డేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 400 రూపీస్. ఇయర్లో ఎంత? 400 రూపీస్. ప్లస్ రిటర్న్ ఆఫ్, చూడండి, ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్, ఇక్కడ ప్రొవైడ్ 5% రిజర్వ్ ఆన్ డేటాస్ 1 lakh రూపీస్ ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ 1000 రూపీస్ యాజ్ బ్యాడ్ డేట్స్. మా ఇక్కడ 1500 రూపాయలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్. ఖాళీ బ్యాడ్ డేట్స్ ఈ ఇయర్లో 400 రూపాయలు ఇచ్చాడు. 5% డెటార్స్ పైన రిజర్వ్ ఏర్పాటు చేయమన్నాడు. అది ఎప్పుడు అంటే 1000 రూపాయల రాని బాకీలను రద్దు చేసిన తరువాత క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఆర్బిడి అనేది 1 lakh పైన 5% క్యాలిక్యులేట్ చేస్తే
2000 వచ్చేస్తుంది. 2నా కాదు, 2 కాదు, 5% 5,000. అంటే 5000 వచ్చేస్తుంది కదా. అయితే ఇక్కడ ఏముంది పాయింట్, ప్రొవైడ్ 5% రిజర్వ్ ఆన్ డెటార్స్ 1 lakh ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ 1 lakh rupees యాజ్ 1000 rupees యాజ్ బ్యాడ్ డేట్స్. ఇక్కడ ఏమన్నాడు, 1000 రూపాయలు డెటార్స్ 1 lakh ఉన్నాయి, 1000 రూపాయలు దాంట్లో రద్దు చేసిన తర్వాత రాణి బాకీలను 1000 రూపాయలను రద్దు చేసిన తర్వాత దానిపైన 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అర్థమైంది మ్యామ్. ఓకే, కాబట్టి ఇక్కడ బ్యాడ్ డేట్స్ ఎంత అన్నాడు, రద్దు చేయడము 1000. ఇప్పుడు ఎంత, 1400. నెక్స్ట్ ఇదే సేమ్ డేట్లో, సేమ్ డేట్ December 31st. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే ఏమి, ప్రొవైడ్ 5% రిజర్వ్ ఆన్ డెటార్స్ అంటే ఇది క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ, బ్యాలెన్సింగ్ ఫిగర్ కాదు, తేల్చిన నిల్వ. దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలా, 1 lakh మైనస్ దీంట్లో 1000 రూపాయలు రద్దు చేయాలా వద్దా, రైటింగ్ ఆఫ్ చేయాలా వద్దామా, చేస్తే 99,000 ఇంటూ ఎంత పర్సంటేజు, 5%. 5%. 5/100. అర్థమైందమ్మా? ఇది 1 lakh రూపీస్ ఉంది, దీనిపైన 1000 తీసేసి రద్దు చేసిన తర్వాత వచ్చే దానిపైన 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి ఈ 1000ను రద్దు చేస్తున్నాం. ఇప్పుడు ఎంత ఉన్నాయి డెటార్స్, 99,000. 99,000 ఇంటూ 5/100, 2 సున్నాలకు 2 సున్నాలు, 4,950 మ్యామ్. ఓకే 4,950. అర్థమైందమ్మా ఇది అందరికీ? అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఎటువైపు తక్కువ ఉందో అటువైపు చూస్తాం. అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వాడే ఇచ్చేసాడు, ఎక్కడ చూపిమన్నాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపి. ఇప్పుడు ఇదే ఎక్కువ ఉంది, ఎంత ఉంది, 6,350. 6,350. ఇక్కడ కూడా 6,350. అర్థమైందమ్మా? ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చూపిమన్నాడు అక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ Profit and అకౌంట్ loss చూపిమన్నాడు. కాబట్టి December 31st బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత అయితే వేరియేషన్ వస్తుందో అది చూపిస్తాం. 850, 4,850. అంతే అమ్మా, లెక్క అయిపోయింది. అర్థమైందా? ఇది అందరికీ అర్థమైందా? సింపుల్ మా, ఈ యూనిట్ అంతా కూడా సింపుల్. ఒకే 2 days 3 daysలో అయిపోతుంది, 2-3 daysలో అయిపోతుంది మా. అర్థమైందా? సెకండ్ Yes, సెమ్ ma'am. సిలబస్ చాలా ఈజీ. ఓకే, అర్థమైందా? ఎస్ మ్యామ్. స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మనము ఇప్పుడు మళ్ళీ మనకి వేరే క్లాస్ ఉంది కదా, అది చెప్పుకుందాం. తీసుకున్నారా? ఎస్ మ్యామ్. తీసుకుంటాం. ఓకే అమ్మా, మీరు అట్లే ఉన్నారంటే మళ్ళా నేను ఆ క్లాస్ స్టార్ట్ చేసేస్తా, ఇది డౌన్లోడ్ చేసేసి.